సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ రియల్ స్టార్ అనిపించుకున్న శ్రీహరి. అందుకే అంటారు, బ్రతికుండంగా బ్రతకటం కాదు, మనం చనిపోయినాక బ్రతకాలి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇది సర్వసాధారణంగా కొన్ని సందర్భాల్లో వినిపించే మాట. అయితే ఎందరు మహానుభావులు ఉన్నా కొందరు మాత్రమే జనం గుండెల్లోకి వెళ్ళగలరు, తమ మానవత్వంతో వారిని తట్టి లేపగలరు అనేది కొందరి విషయంలో మనకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా రంగం విషయానికి వస్తే ఎందరో మహానటులు ఉన్నారు, కానీ కొందరిని మాత్రమే ప్రేక్షకులు తమ గుండెల్లో దాచుకుంటారు. వారి ప్రతిభ పరంగా, సినిమా రంగానికి వారు చేసిన సేవాపరంగా నిజంగా వాళ్ళు గొప్పవాళ్ళే. కానీ మంచితనం, మానవత్వం, సేవాగుణం, సమాజం కోసం మనము ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన మాత్రం కొందరిలోనే ఉంటుంది. అలాంటి కొందరి నటుల్లో రియల్ స్టార్ శ్రీహరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా హీరో అవ్వాలి అనే ఏకైక లక్ష్యంతో ఒక నిరుపేద కుటుంబం నుంచి సినిమా రంగానికి వచ్చిన శ్రీహరి తను అనుకున్నది సాధించారు. కేవలం 49 సంవత్సరాల వయసులోనే శ్రీహరి మృత్యు ఓడికి చేరినప్పుడు బాధపడని వారు లేరు. ప్రత్యక్షంగా పరోక్షంగా శ్రీహరి వల్ల సాయం పొందినవారు, ఆయన అభిమానులు ఆ రోజు లక్షల సంఖ్యలో శ్రీహరి నివాసానికి తరలి వచ్చారు. అతని సినిమాల్లో స్టార్ హీరో కాదు, కానీ నిజ జీవితంలో తన మంచితనంతో, మానవత్వంతో స్టార్ హీరో అయ్యారు. ఆయన్ని కడసారి చూడాలనే తపనతో వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా అభిమానులు శ్రీహరి నివాసానికి చేరుకున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన ఆగస్టు 15న పుట్టిన శ్రీహరి దానిని సార్థకం చేసుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలలో ప్రజల మనసుల్లో సుస్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు. నిజ జీవితంలో రియల్ స్టార్గా పేరు తెచ్చుకున్నారు. శ్రీహరి జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని విశేషాలను ఒక్కసారి మననం చేసుకుందాం. రఘుముద్ర శ్రీహరి 1964 ఆగస్టు 15న కృష్ణా జిల్లాలోని ఎలమరు గ్రామంలో జన్మించారు. తండ్రి సత్యనారాయణ, తల్లి సత్యవతి. శ్రీహరికి అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. ఎలమరులో రోడ్డు ప్రక్కన చిన్న పాక వేసుకుని సైకిల్ షాప్ రన్ చేస్తూ సోడాలు అమ్ముతూ జీవనం సాగించేవారు శ్రీహరి. శ్రీహరి చిన్నతనంలోనే వారి కుటుంబం హైదరాబాద్లోని బాలానగర్కి వలస వచ్చింది. చదువుకుంటూనే శోభనా థియేటర్ ఎదురుగా అన్నయ్య పెట్టిన మెకానిక్ షాప్లో పనిచేసేవారు శ్రీహరి. ఖాళీ దొరికినప్పుడల్లా శోభనా థియేటర్లో సినిమాలు చూసేవారు. తన 12వ ఏటనే సినిమా రంగంపై ఆసక్తి ఏర్పరచుకున్నారు. ఎలాగైనా హీరో అవ్వాలి అని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని తను అక్కడ నెగ్గుకు రావాలంటే ఎవరి దగ్గర లేని ప్రత్యేకత తనలో ఉండాలని భావించారు. చిన్నతనం నుంచి బ్రూస్లీ సినిమాలు చూడడం వల్ల శ్రీహరికి మార్షల్ ఆర్ట్స్ పైన ఆసక్తి కలిగింది. అందులో జిమ్నాస్టిక్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఉదయం సాయంత్రం జిమ్నాస్టిక్స్లో కఠోర శిక్షణ తీసుకున్నాడు. 7 సార్లు మిస్టర్ హైదరాబాద్గా ఎంపికయ్యారు. అలాగే జాతీయ స్థాయిలో 2 సార్లు విజయం సాధించారు. ఏషియన్ గేమ్స్లో ఆడాలన్న తన కోరిక మాత్రం నెరవేరలేదు. డిగ్రీ పూర్తయిన తర్వాత సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించారు. ఆ సమయంలోనే వంగవీటి మోహనరంగా పరిచయమయ్యారు. చిన్నతనం నుంచి జిమ్నాస్టిక్స్ చేయడం వల్ల పర్ఫెక్ట్ ఫిజిక్తో ఉన్న శ్రీహరిని చూసిన రంగా తను తీయబోయే చైతన్య రథం సినిమా ద్వారా హీరోగా పరిచయం చేయాలనుకున్నారు. శ్రీహరిని తను హీరోగా పరిచయం చేస్తానని, కొత్త వారితో కాకుండా అనుభవం ఉన్న హీరోతో సినిమా చేయమని రంగాకు సలహా ఇచ్చారు దాసరి నారాయణ. అలా దాసరి క్యాంప్లో చేరిన శ్రీహరికి బ్రహ్మనాయుడు చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. ఆ సినిమా విజయం సాధించకపోవడంతో అవకాశాలు ఎక్కువగా రాలేదు. కానీ అందులో శ్రీహరి చేసిన ఫైట్స్కి చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత బాలకృష్ణ హీరోగా రూపొందిన రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రంలో విలన్గా మంచి క్యారెక్టర్ లభించింది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో శ్రీహరికి అవకాశాలు రావడం మొదలైంది. సంవత్సరానికి 3-4 సినిమాలు చేసే స్థాయి నుంచి ఏడాదికి 10 సినిమాలు చేసే రేంజ్కి వెళ్ళిపోయారు శ్రీహరి. హీరో అవ్వాలన్నది శ్రీహరి కళ. అందుకే రౌడీ ఇన్స్పెక్టర్ తర్వాత విలన్ క్యారెక్టర్స్ చాలా వచ్చినా వాటిని రిజెక్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి, మోహన్ బాబు శ్రీహరికి నచ్చజెప్పారు. వారి మాటలు శ్రీహరిని ఇన్స్పైర్ చేశాయి. మొదట తాము విలన్స్ లాగే నటించామని, వచ్చిన అవకాశాలను వదులుకోకుండా చేస్తూ పోతే ఏదో ఒకరోజు హీరో ఛాన్స్ వస్తుందని వారికి చెప్పడంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని శ్రీహరి వదులుకోలేదు. చివరికి 1999లో సాంబయ్య చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీహరి ఈ సినిమాలో అతని నటన, పవర్ఫుల్ డైలాగ్స్, డూప్ లేకుండా చేసిన ఫైట్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. అదే సంవత్సరం అతని డైరెక్షన్లోనే చేసిన పోలీస్ చిత్రం శ్రీహరిని రియల్ స్టార్గా నిలబెట్టింది. హీరో అవ్వాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి 50కి పైగా సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు, విలన్ క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చింది. శ్రీహరి హీరోగా 28 సినిమాల్లో నటించారు.
ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డారు. అతని కెరీర్లో ఉత్తమ విలన్గా, ఉత్తమ సహాయ నటుడిగా 6 నంది అవార్డులు అందుకున్నారు. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రంకు గాను ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు లభించాయి. ఇక శ్రీహరి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే 1996లో డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కుమారులు, శశాంకు, మేఘాంశు, కుమార్తె అక్షర. అయితే 4 నెలల వయసులోనే అక్షర కన్ను మూసింది. ఆమె జ్ఞాపకార్థం అక్షర ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఫ్లోరైడ్ బారిన పడి బాధపడుతున్న 3 గ్రామాల ప్రజల కోసం 50 లక్షల రూపాయల ఖర్చుతో ఫ్లోరైడ్ రహిత మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. అలాగే మేడ్చర్లోని 4 గ్రామాలను దత్తత తీసుకుని అక్కడి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ ఫౌండేషన్ స్థాపించకముందు సాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరికి నేనున్నానంటూ ధైర్యం చెప్పి వారిని ఆదుకునేవారు. తాము చేసే సహాయం కుమార్తె పేరుని చేస్తే బాగుంటుందని భార్య శాంతి ఇచ్చిన సలహా మేరకు ఫౌండేషన్ని స్థాపించి దాని ద్వారా సాయం అందిస్తున్నారు. తాను సినిమాలు చేయడం ద్వారా సంపాదించిన దానిలో సగభాగం సేవా కార్యక్రమాలకే ఖర్చు పెట్టేవారు శ్రీహరి. తన నటనతో సినిమాలో రియల్ స్టార్ అనిపించుకోవడమే కాదు, నిజ జీవితంలోనూ రియల్ స్టార్ అనిపించుకున్నారు శ్రీహరి.